గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నారా లోకేష్ చేతిలో రామ్ గోపాల్ వర్మ ఓడిపోయారా? వ్యూహం సినిమాతో ఎన్నికల రిజల్ట్ మారిపోతుందనే భయం టీడీపీలో పెరిగిందా? ఇప్పుడు వ్యూహం సినిమా చుట్టూ జరుగుతున్న రాజకీయం చూస్తుంటే ఈ రెండు ప్రశ్నలు నిజమే అనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రభావం చూపేందుకు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా తీశారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇది తరుణంలో ఆ సినిమాను అడ్డుకుని తీరాలని టీడీపీ బలంగా ఫైట్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వ్యూహం సినిమాపై కోర్టుకు వెళ్లిన టీడీపీ ఇప్పటికీ పైచేయి సాధించింది. ఆర్జీవీ డెన్లో రూపుదిద్దుకున్న వ్యూహం సినిమాలో ఇప్పటి వరకు బయటికి వచ్చిన పోస్టర్లు కావచ్చు, టీజర్లు కావచ్చు, అన్నిట్లో ఏపీ సీఎం జగన్ క్యారెక్టర్ బలంగా కనిపిస్తుంది. జగన్ నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని కొందరు చెప్తున్నారు. అయితే జగన్ ను బలంగా చూపించిన చోటనే టీడీపీకి చెందిన చంద్రబాబు, లోకేష్ క్యారెక్టర్లను కూడా అంతే బలహీనంగా చూపించాడని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. వ్యూహం సినిమా తీసింది జగన్ లైఫ్ లో జరిగిన సంఘటనల కోసం కాదు, వచ్చే ఎన్నికలో టీడీపీకి ఓట్లు పడకుండా అడ్డుకునేందుకు అన్నది ఆ పార్టీ అభిమానుల ఆరోపణ. ఈ నేపథ్యంలోనే వ్యూహం సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలంటూ టీడీపీ హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టుకు వెళ్లింది. కేసును విచారించిన కోర్టు వ్యూహం సినిమా విడుదలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఓటీటీ, ఆన్లైన్, ఇంటర్నెట్ వేదికలో ఎక్కడా రిలీజ్ చేయకూడదని బ్రేకులు వేసింది. వ్యూహం సినిమా ఫక్త్ పొలిటికల్ సినిమా. స్వయంగా రామ్ గోపాల్ వర్మనే ఆ మాట చెప్పారు. అందులోనూ ఏపీ అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా ఉండే సినిమా అని ఇప్పటి వరకు బయట వచ్చిన ఫోటోలు, వీడియోలతో అర్థమవుతుంది. వ్యూహంలో సీఎం జగన్ క్యారెక్టర్ ను హీరోగా చూపిస్తే మరి విలన్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులను వ్యూహం సినిమాకు లింకు చేసి చూస్తే ఖచ్చితంగా టీడీపీ నేతలై ఈ సినిమాలో విలన్ గా చూపించే వేలుంది. దీంతో టీడీపీ ఈ సినిమాను అడ్డుకోవాలని బలంగా నిర్ణయించుకుంది. వైఎస్ జగన్ పైన రామ్ గోపాల్ వర్మ 2 సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి వ్యూహం, అయితే రెండోది శపథం. ఈ 2 సినిమాలు వైసీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నదన్నది టీడీపీ అభిమానుల వాదన. ఏపీ ఎన్నికలకు ముందు ఈ 2 సినిమాలు రిలీజ్ అయితే వాటి ప్రభావం ఖచ్చితంగా వచ్చే ఓట్లపైనే ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చ. వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని కుదిరితే డిసెంబర్ 29వ తేదీన వ్యూహం సినిమా విడుదల కావాల్సిందే. ఇందుకోసం వర్మ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. డిసెంబర్ 23వ తేదీన వ్యూహం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలుస్తుంది. ఇటు సిటీ సివిల్ కోర్టు వ్యూహం సినిమా పైన పూర్తి దర్యాప్తును ఈ నెల 27కు వాయిదా వేసింది. దీంతో వ్యూహం సినిమా ల్యాబ్ ను దాటుతుందా, థియేటర్లకు వస్తుందా అనే సస్పెన్షన్ కూడా మొదలైంది. వ్యూహం సినిమాలో చంద్రబాబును కించపరిచేలా, టీడీపీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందంటూ టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను తమిళ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా, జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనుంది. రామదూత బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ పై ఈ నెల 27న కోర్టు ఏం తీర్పు చెబుతుందో చూడాలి. వ్యూహం సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ రూపంలో రాయండి.